అది రామాపురం అనే గ్రామం. ఆ ఊరిలో రాధాశేఖరం అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక్కగానొక్క కొడుకు సుమన్. సుమన్‌కి హాసిని అనే అమ్మాయితో వివాహం జరిగింది. సుమన్ ఒక పెద్ద ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సుమన్, హాసిని ఇద్దరూ సిటీలో ఉంటున్నారు. సుమన్, హాసినికి ఒక బాబు పుట్టాడు. తల్లిదండ్రులిద్దరికీ వయసు మీద పడడంతో సుమన్ తల్లిదండ్రులనిద్దరినీ తన దగ్గరకు వచ్చి ఉండమని అడిగాడు. కానీ అత్తామామలు తమ దగ్గరకు వచ్చి ఉండడం హాసినికి మాత్రం ఏమీ ఇష్టం లేదు. అలా అని భర్త మాటను కాదనలేదు. సుమన్ ఒక 2 రోజులు సెలవు పెట్టి దగ్గరుండి తన తల్లిదండ్రులను సిటీకి తీసుకొని వచ్చాడు. కొన్ని రోజులు బాగానే గడిచాయి. కానీ రోజులు గడిచే కొద్దీ హాసినికి తన అత్తగారితో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చేవి. అత్తామామలు రావడంతో తనకు స్వతంత్రత కోల్పోయినట్టుగా భావించేది హాసిని. వాళ్ళు రాకముందు ఇద్దరూ శని ఆదివారాలు వస్తే సినిమాలంటూ, హోటళ్ళంటూ, షాపింగ్ మాల్స్ అంటూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడంతో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చినా అత్తామామలకు అన్నీ వండి పెట్టి వెళ్ళాలి. ఇదిలా ఉండగా వంట విషయం దగ్గరికి వచ్చేసరికి అక్కడ కూడా చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చేవి. హాసిని చేసే వంటలు రాధాశేఖరంలకు అంతగా నచ్చేవి కావు. పెద్దవాళ్లకు నచ్చిన విధంగా చేద్దామంటే ఆ వంటలు పిల్లలు తినేవాళ్ళు కాదు. అందుకని హాసిని తమ కోసం విడిగా, అలాగే అత్తమామలకు విడిగా వండేది. దానితో రోజూ చేసే పని కంటే కాస్త పని పెరిగింది. రాధ నెమ్మదస్తురాలే అయినప్పటికీ తనకు కూడా హాసినిలో కొన్ని పద్ధతులు నచ్చేవి కావు. రాధకు రోజు ఉదయమే లేవడం అలవాటు. ఎప్పటి పని అప్పుడు అయిపోవాలి అని అనుకుంటుంది. తనలాగే తన కోడలు కూడా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది రాధ. కానీ హాసిని ఈ తరం అమ్మాయి. రాధ ఆలోచనలకు, హాసిని ఆలోచనలకు చాలా తేడా ఉండేది. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. చిన్న చిన్న మాట పట్టింపులు కాస్త గొడవలుగా మారాయి. హాసిని చేసే పనులు నచ్చకపోతే తనతో నేరుగా చెప్పకుండా సుమన్ దగ్గరికి వెళ్ళి చెప్పేది రాధ. హాసిని కూడా రోజు రాత్రి గదిలోకి వెళ్ళగానే తన అత్తగారి విషయంపై సుమన్తో గొడవ పడేది. సుమన్ది అటు ఇటు కాని పరిస్థితి అయిపోయింది. అటు తల్లిదండ్రులను ఒప్పించలేడు, భార్యకు సర్ది చెప్పలేడు. రోజులు అలా గడుస్తూ ఉండగా శేఖరం అన్న జయరాం జబ్బు పడడంతో అతన్ని చూసుకునే వాళ్ళెవ్వరూ లేరని రాధాశేఖరం కొన్నాళ్ళు ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ మరునాడు రాధాశేఖరం ఊరికి బయలుదేరి వెళ్ళిపోయారు. అత్తామామలు ఊరికి వెళ్ళిపోవడంతో హాసిని ఆనందానికి హద్దుల్లేవు. కొన్ని రోజులు సంతోషంగానే గడిచాయి. కానీ ఆ తర్వాత ఇంట్లో ఏదో తెలియని లోటు. ఎంత గొడవలు పడుతున్నా రాధాశేఖరం ఉన్నన్ని రోజులు వాళ్లకు ఇంట్లో అందరూ అలవాటు పడిపోయారు. సుమన్ రోజు ఆఫీస్ నుండి ఇంటికి రాగానే తన తల్లిదండ్రులతో కాసేపు కబుర్లు చెప్పేవాడు. ఎక్కడో దూరంగా ఉంటే వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందో అని, ఎప్పుడు ఏమవుతుందో అని కంగారు పడేవాడు. కానీ వాళ్ళు తన దగ్గరే ఉన్నప్పుడు వాళ్ళని దగ్గరుండి చూసుకుంటున్నాను అనే ధైర్యం ఉండేది. అలాగే సుమన్, హాసినీల కొడుకు అభి నానమ్మ తాతయ్యలతో ఎప్పుడూ కాలక్షేపం చేసేవాడు. తన స్కూల్లో జరిగే విషయాలన్నీ వాళ్ళతో పంచుకునేవాడు. స్కూల్ నుంచి రాగానే నానమ్మతో రకరకాల వంటలు చేయించుకునేవాడు. రాత్రి పడుకునే ముందు నానమ్మ చెప్పే కథలు విని పడుకునేవాడు. అలాగే హాసినికి కూడా తన అత్తగారితో ఎంత పడకపోయినా ప్రతిరోజు అత్తగారు మాత్రం వంట పనుల్లో, ఇంటి పనుల్లో తనకు వీలైనంత వరకు సహాయం చేస్తూ ఉండేది. రాధ కావాల్సిన కూరగాయలన్నీ తరిగిస్తే హాసిని వంట చేసేది. మనవడి అవసరాలన్నీ తనే దగ్గరుండి చూసుకునేది రాధ. తమ అత్తమామలు ఇంటి నుంచి వెళ్ళిపోయాక కానీ హాసినికి వాళ్ళ విలువ తెలియలేదు. తన అత్తామామలు ఊర్లో పనులన్నీ చక్కబెట్టాక తిరిగి వస్తే మాత్రం వాళ్లకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని నిర్ణయించుకుంది హాసిని. అలాగే రాధాశేఖరంలు కూడా ఊరికి వెళ్ళిపోయాక ఒంటరితనంగా భావించేవారు. మనవడితో బాగా అలవాటు పడిపోయారు.
ఊర్లో పనులన్నీ చక్కబడ్డాక కొడుకు కోడలు దగ్గరే ఉండి మిగిలిన జీవితాన్ని గడపాలని అనుకున్నారు. అలాగే రాధ కూడా తన కోడల్ని అర్థం చేసుకోవాలని నిర్ణయించుకుంది. తన ఆలోచనలకి, ఈ తరం అమ్మాయిల ఆలోచనలకి చాలా విషయాలలో పొంతన ఉండదని అర్థం చేసుకుంది. ఈ తరం వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టు తాను కూడా కొన్ని విషయాలలో సర్దుకుపోవాలని నిర్ణయించుకుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం.